హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎప్పట్లాగే ఈసారి కూడా మీకోసం మేము ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడు చేసే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాం. మీకు తెలుసా, మన ఒంట్లో ఎన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు ఉంటాయో? బయట నుంచి కూడా మన ఒంటి మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉండే వైరస్లు చాలా ఉంటాయి. ఇవి మన కంటికి కనపడవు. వీటిని అరికట్టాలంటే మందులు వాడితే సరిపోదు, మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అందులోనూ ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం సరైన మార్గం. మరి ఆ డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యమైంది బాదం పప్పు. దాన్ని ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎవరు తినాలి, ఇలాంటి విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. ఇక విషయంలోకి వచ్చేస్తే, ప్రస్తుత కాలంలో కనిపించని వైరస్లు ఎన్నో మనిషి మీద దాడి చేస్తూ ఉంటున్నాయి. అయితే ఎలాంటి వైరస్ ని అయినా అరికట్టాలి అంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మనం బలమైన ఆహారం తినాలి. దానికి బాదం పప్పు తినాలి. అది తినడం వల్ల కలిగే లాభాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కరోనా మహమ్మారి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో డ్రై ఫ్రూట్స్ కి కూడా డిమాండ్ బాగా పెరిగింది. అందులోనూ బాదం పప్పుకి మరింత డిమాండ్ ఎక్కువ పెరిగిందని చెప్పాలి. కారణం మీ అందరికీ తెలుసు, బాదం పప్పులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయని. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే ముందు వరకు ఒక రోజులో ఈ బాదం పప్పును ఎప్పుడైనా తినొచ్చు. అసలు ఈ బాదం పప్పును ఎలా తినాలి, అందులో మన శరీరానికి కావలసినవి ఏమున్నాయి, ఎన్ని క్యాలరీలు మన శరీరానికి అందుతాయి అనే వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, డ్రై ఫ్రూట్స్ మన ఒంటికి ఎంత మంచి చేస్తాయి అన్న విషయం. వీటిని రోజు తినడం వల్ల మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో చాలా మంది చాలా రోగాలతో బాధపడుతున్నారు. అందులోనూ ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్ తినడం ఎక్కువైపోయింది. దానివల్ల తక్కువ వయసులోనే గుండెపోటు రావడం సర్వసాధారణమైపోయింది. ఈ బాదం పప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండెపోటు రావడం తగ్గుతుంది అని ఎంతమందికి తెలుసు? ఈ బాదం పప్పులో మన శరీరానికి ఉపయోగపడే కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువున్నాయి. విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఈ బాదం పప్పులో ఉండే ఫైబర్ మీ శరీరానికి చాలా మంచి చేస్తుంది. ఇంకా ఉపయోగపడే ప్రోటీన్లు కూడా చాలానే ఉన్నాయి ఈ బాదం పప్పులో. రోజు గుప్పెడు బాదం పప్పులు గనక తింటే మీ ఒంటికి చాలా మంచిది. ఇందులో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ మీ బాడీలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. బాదం పప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, విటమిన్ బి, ఫాస్ఫరస్ లాంటివి చాలానే ఉన్నాయి. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి బరువు పెరుగుతాం అనే బాధ ఉండదు. గుప్పెడు బాదం పప్పులు తింటే మనకు కేవలం 160 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. ఈ బాదం పప్పు వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం అన్నీ ఇన్ని కావు. చాలా మంది బాదం పప్పు నీటిలో నానబెట్టి తింటారు. పైన ఉన్న పొట్టు తీసి కొంతమంది, తీయకుండా కొంతమంది తింటారు. అసలు బాదం పప్పుని సరైన పద్ధతిలో ఎలా తినాలో ఇప్పుడు మీకు చెప్తాను. బాదం పప్పులో చాలా మంచి గుణాలు ఉన్నాయన్న విషయం మీకు ముందే చెప్పాను కదా. బాదం మొత్తం ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇవి మన శరీరానికి చాలా మంచి చేస్తాయి. బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మనిషి శరీరానికి చాలా అవసరం. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ని చంపేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని దెబ్బతీసి మనకు చాలా రకమైన జబ్బులు రావడానికి కారణమవుతాయి. ముఖ్యంగా బాదాంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దానివల్ల మనకొచ్చే గుండెపోటు, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడుతుంది. బాదంలో ఉండే మెగ్నీషియం హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మీ బీపీని కంట్రోల్లో ఉంచి హెచ్చు తగ్గులు రాకుండా కాపాడుతుంది. మీకు తెలుసా, ఒక పరిశోధన ప్రకారం బాదం పప్పు మీ చెడు కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. ఒక్క బాదం పప్పులో అనేక రకాల పోషకాలుంటాయి. ఇంకా క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు పెరుగుతాం అనే ఆలోచన పెట్టుకోకుండా హాయిగా ఇది తినొచ్చు. బాదం పప్పుతో కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. అలాగే చాలా మంది దీని గురించి ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటారు. అయితే ఈ బాదం పప్పుని ఎలా తింటే మీ శరీరానికి మేలు జరుగుతుందో తెలుసా? మీరు ఒక రాత్రంతా ఈ బాదం పప్పుని నీటిలో నానబెట్టండి. కనీసం 7 లేదా 8 గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత రోజు దీనిపైన ఉన్న పొరని తీసి బాదం పప్పుని తినేయాలి. చాలా మంది అంటారు బాదం తొక్కులో చాలా పోషకాలుంటాయి అని. కానీ అది నిజం కాదు. చాలా మందికి ఇది తెలియక తప్పు చేస్తున్నారు. బాదంను తొక్కుతో తినడం వల్ల మన శరీరానికి అందవలసిన ముఖ్యమైన పోషకాలు అందవు. దీనికి ఒక శాస్త్రీయ కారణం ఉంది. అదేంటంటే
ఈ బాదం పప్పులో తొక్కులో ఎంజైమ్స్ ఇన్హిబిటర్స్ ఉంటాయి. వీటిని యాంటీ న్యూట్రియంట్స్ అని కూడా అంటారు. బాదంకాయ పప్పుగా మారే టైంలో వీటిని పురుగులు, కీటకాల నుండి రక్షించడానికి ఈ ఎంజైమ్స్ ఇన్హిబిటర్స్ వస్తాయి. అంటే ఈ తొక్కు బాదం పప్పుని కాపాడుతుందన్నమాట. ఈ తొక్కు ఏర్పడేది బాదం పప్పును కాపాడడానికి మాత్రమే, మనం తినడానికి కాదు. బాదం పప్పుని తొక్కతో కలిపి అస్సలు తినొద్దు. కాబట్టి నానబెట్టిన బాదం పప్పుని తొక్కు తీసి తింటేనే వాటిల్లో ఉన్న అన్ని పోషకాలు మనకు అందుతాయి. ముందు రోజు రాత్రంతా నీటిలో నానబెట్టడం వలన త్వరగా అరిగిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎలా తింటే మనకు ప్రయోజనం ఉంటుందో? చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈ బాదం తొక్కులోనే చాలా రకాల పోషకాలుంటాయి అని. కానీ కానే కాదు. కాబట్టి మేము చెప్పినట్టుగా తొక్కు తీసేసి తినడం స్టార్ట్ చేయండి. ఇక ఇప్పుడు అసలు ఎన్ని బాదం పప్పులు తింటే మంచిది అన్న విషయం గురించి తెలుసుకుందాం. చాలా మంది అంటుంటారు రోజులో 1-2 బాదం పప్పులు తింటే చాలు అని. మీకు తెలుసా, ఒక అమెరికన్ పరిశోధన ప్రకారం మీరు ఒకేసారి 20 బాదం పప్పులు హాయిగా తినొచ్చు. కానీ కొంతమందికి దీనివల్ల గ్యాస్ ట్రబుల్ రావచ్చు. విటమిన్ ఇ ఓవర్డోస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రోజులో ఒక 10 బాదం పప్పులు తినండి. ఎలాంటి సమస్యలు ఉండవు. వీటి వలన రోజు మొత్తంలో మీకు అందవలసిన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు అన్నీ అందుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం చెప్పాలి అంటే గర్భిణీ స్త్రీలు ఈ బాదం పప్పుని ఎక్కువగా తీసుకుంటే కాల్షియం పుట్టబోయే బిడ్డకు బాగా దొరుకుతుంది. అలా బాదం పప్పుల్ని తినడం వలన విడిగా కాల్షియం టాబ్లెట్లు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే సన్నగా ఉండే పిల్లలకు బాదం పప్పుల్ని లైట్ గా వేయించి పొడి చేసి స్టోర్ చేసుకుని రోజు పాలల్లో 1 స్పూన్ బాదం పొడి వేసి తాగిస్తే మంచి బలం కూడా వస్తుంది. మరి చూశారు కదా, బాదం పప్పుని తినడం వల్ల వచ్చే లాభాలు. ఎలా తినాలో కూడా తెలుసుకున్నారు కదా. ఇక నుంచి మీరు రోజు డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి. అందులోనే ఈ బాదం పప్పును కూడా తినండి. చూశారుగా ఎన్ని అద్భుతమైన ఉపయోగాలున్నాయో ఈ బాదం పప్పులో. ఈ పాటికే మీకు ఒక అవగాహన వచ్చిందనే అనుకుంటున్నాను. రోజు బాదం పప్పును తినండి, అది కూడా పైన ఉన్న తొక్క తీసి మరి ఈ బాదం పప్పు గురించి మీ సలహాలు ఏమైనా ఉంటే క్రింద ఉన్న కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.